ఒకప్పుడు ఒక గ్రామంలో పేద కుటుంబంలో ఓ తల్లి మరియు కుమారుడు ఉండేవారు. తల్లి ఎంతో కష్టపడి రోజు కూలి పనులు చేసేది, తన కుమారుడి భవిష్యత్తు కోసం. ఆ కుమారుడు చిన్నప్పటినుంచే బాగా చాకచక్యంగా ఉండేవాడు. తల్లి తన చదువులో అవసరమైన ప్రతి వాస్తవాన్ని సమకూర్చేది. ఒకరోజు కుమారుడు తన తల్లితో అన్నాడు, అమ్మా, నేను పెద్దవాడిని అయితే నీకు సేద్యం చేస్తాను. నీకింకా పనులు చేయక్కర్లేదు. తల్లి చిరునవ్వుతో అన్నది, నాన్నో, నీ ఎదుగుదలే నాకు సంతోషం. నేను నీకోసం ఎంత చేసినా తక్కువే. ఆ కుమారుడు తల్లి మాటల్ని గుండెల్లో బాగా చదువుకున్నాడు. కాలక్రమంలో అతడు పెద్ద ఉద్యోగం సంపాదించి మంచి స్థాయికి చేరుకున్నాడు. అతడి తొలి జీతం తీసుకున్నప్పుడు తన తల్లిని దగ్గరికి తీసుకొని ఆ జీతాన్ని ఆమె చేతిలో పెట్టాడు. అమ్మా, ఇది నీకోసం. నీ కష్టాల ప్రతిఫలం అని చెప్పాడు. అది చూసి తల్లి కన్నీళ్లు తెప్పించి, నువ్వు నా ఆస్తి, నువ్వు సంతోషంగా ఉండటం చాలు అని అనింది. ఈ కథ తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం, కృతజ్ఞతల ప్రతీక. తల్లిదండ్రులు మనకోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారిని క్షణం క్షణం కూడా కష్టానికి గురి చేయకూడదు అని ఈ కథ మనకు నేర్పిస్తుంది.